ఎట్లయితే మేము కలిసిపోతామో మళ్ళీ వేరే రోజులు మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ కలిసిపోతామో అలాగే బిగ్ బాస్ హౌస్లో ఉన్న మేము కూడా అంతే. సో ఒకటే చెప్తున్నానండి, పల్లవి ప్రశాంత్కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, కష్టపడి బయటకు వచ్చాడు. ప్రతి ఒక్క కామన్ మ్యాన్ తనని ఒక ఐకాన్గా తీసుకుంటున్నాడు. సో ప్లీజ్ మీరు కూడా తను సపోర్ట్ చేస్తూ ఏదైనా ఆర్టికల్స్ ఉన్నా కూడా పాజిటివ్గా రాయండి, నెగిటివ్ అనేది తీసేసేయండి. తనకి ఒక కామన్ మ్యాన్ గెలవడంతో నాకు తెలిసైతే నేను ఒక దిష్టి తగిలింది అనుకుంటున్నా. దిష్టి ఈరోజుతో పోయింది పల్లవి ప్రశాంత్కి. సో తమ్ముడు, లవ్ యూ రా, సో హ్యాపీ నువ్వు బయటకు వచ్చేసావు, రేపు వచ్చి కలుస్తా. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. కండిషన్స్ పెట్టారంట. సో కొన్ని మీడియాలోనే ఎక్కువ మాట్లాడకూడదు, సో కొంచెం దూరంగా ఉండాలి కొద్ది రోజులు అని. నాకు తెలిసి కూడా కనిపిస్తాడు, కాకపోతే మాట్లాడొద్దు అని అన్నారు, అది పెట్టింది. సో ఒకటేంటంటే కొంచెం జరిగిన ఇష్యూ పోలీస్ సైడ్ నుంచి వాడు అట్లా మాట్లాడేది చిన్న చిన్న ఇష్యూస్ జరిగాయి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదన్నా పోలీస్ వాళ్ళకు కూడా మా బిగ్ బాస్ హౌస్ అందరి తరపు నుంచి కూడా మేమందరం కలిసి క్షమాపణ చెప్తున్నాము. సో పోలీస్ శాఖ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. కలుస్తాడన్న, తప్పకుండా కలుస్తాడన్న. కలుస్తాడు, ఎందుకు కలవడన్నా? తను ఏం చేయలేదు కదన్న, తప్పకుండా కలుస్తాడన్న, 100% కలుస్తాడు. ఎందుకంటే గెలిచిన తర్వాత ఇట్లా జరిగిందన్న, ఏం తప్పు చేసిండన్న? ఏం తప్పు చేయలే. మనం ఒకటన్నా, మనం పోలీసు వాళ్ళు మనకు సెక్యూరిటీ ఇవ్వడానికి వస్తారన్న, మన జాగ్రత్తకే వాళ్ళు వస్తారన్న. సో మనం కొంచెం వాళ్ళు చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొంచెం ఫాలో అవ్వాలి. ఎందుకంటే మన గవర్నమెంట్ రూల్ పెట్టినప్పుడు ఆ రూల్ మనం ఫాలో అవ్వాలి, అది చాలా ఇంపార్టెంట్ అని నా ఉద్దేశం అన్న. కంటెస్టెంట్స్ అంటే ఇప్పుడు యావర్ వచ్చిందన్న, నేను వచ్చిన, బోలే అన్న వచ్చిండు, బోలే అన్న స్టాండ్ తీసుకున్నట్టు టేస్టీ తేజ్ వచ్చిందన్న, శివాజీ అన్న వీడియో చేసిండంట. కాల్స్ అయితే ఇప్పటివరకు అయితే ఎవరు చేయలే అన్న, మేమైతే వచ్చినామన్న. నాకన్నా పల్లవి ప్రశాంత్గా ఇంకా తెలియదు అన్న, వచ్చిన 4 రోజులు అయింది కదన్న, ఆయనకి బయట ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఈ లోపల ఇదంతా జరిగింది. తప్పకుండా చేస్తారన్న, ఏమైందన్న, తప్పకుండా గర్వంగా చేస్తాడు, వస్తాయి చేస్తాడు. చెప్పలేమన్నా, అది బిగ్ బాస్ ఎలా ఆలోచిస్తాడనేది ఎవరికి అర్థం కదన్న. మమ్మల్ని రచ్చ జరిగింది కదా, మళ్ళీ కామన్ మ్యాన్ తీసుకోవాలని అన్న, అట్లా ఏం లేదన్న. ఎవ్రీ సీజన్ లో కామన్ మ్యాన్ ఉన్నాడన్న, కామన్ మ్యాన్ వస్తారు, ఖచ్చితంగా షూర్గా వస్తారు. ఇక అది బిగ్ బాస్ దయ, ఏం పెడతారు అనేది, ఎలా పెడతారు, ఏం లాజిక్ ఉంటుందని బిగ్ బాస్కే ఎరికే, మనకైతే ఏం తెలియదు. కామన్ మ్యాన్ వస్తే బాగుంటుంది. 100% రావాలన్న కామన్ మ్యాన్, 100%. మేమందరం కూడా ఒకప్పుడు కామన్ మ్యానే, తర్వాత మెల్లగా అలా చేసుకుంటూ వచ్చాం. ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుంది. సో అలా పల్లవి ప్రశాంత్కి ఈరోజు వచ్చింది, అందరినీ దాటుకుని ముందుకెళ్ళాడు. మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. బయటకు వచ్చిన తర్వాత పల్లవి ప్రశాంత్ వాళ్ళ ఊరికి వెళ్తారా? నేనన్నా యాక్చువల్గా వెళ్ళాలన్న, మమ్మల్ని 7 గంటలకు వదిలేరు పొద్దున్న. సో వెళ్ళి కలవలేకపోయాం. దావత్ చేసుకుందాం అనుకున్నాం మేము, ఈ లోపల ఇట్లా జరిగింది. వాడికి కూడా రెస్ట్ కావాలి కదా. ఊరికి వెళ్తాడు పల్లవి ప్రశాంత్, హనీమూన్ టూర్ కూడా కాదు, ఖచ్చితంగా కలుస్తాం. 100% చాలా హ్యాపీ అన్న, సూపర్ బిజీ. 100% అన్న. ఇదివరకు ఉన్న దానికన్నా 10 times సందీప్ అనేవాడు ఒక 10 మెట్లు పైకి వెళ్ళాడు. నేను ఇప్పుడు ఒక పెద్ద సినిమాలు చేస్తున్నాను. నిన్నటి దాకా కూడా ఎవ్రీ డే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక్కరోజు ఖాళీ లేదన్న, ఒక్కరోజు ఖాళీ లేను. ఈరోజు పల్లవి ప్రశాంత్ గురించి బయటకు వచ్చిన, పల్లవి ప్రశాంత్ వాళ్ళ పేరెంట్స్ బాపుని అమ్మని కలవడానికి కలిసిన, చాలా హ్యాపీగా ఉందన్న. ఈరోజు నేను వచ్చా కదా, ఈరోజు రిలీజ్ అయ్యాను కానీ నాకు చాలా హ్యాపీ ఉంది. ఇందాక బోలే అని అంటున్నాయి, సందీప్ నీ లెగ్ బాగుంది, మంచి లెగ్, గోల్డెన్ లెగ్ అన్నాడు. చాలా హ్యాపీ అన్న దానికి, అంతే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.